మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే మనమైతే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాము. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఇల్లు ఇది చూసుకుంటున్నట్టయితే వాళ్ళ ఇల్లు ఇది. సో వాళ్ళని అడుగుదాం, అసలు కంప్లీట్ గా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది. అంత చిన్న పాపకి అంటే ఇంకా వేరే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా, లేదా వ్యాక్సిన్ వికటించే పాప చనిపోయిందా అని చెప్పేసి మనం కంప్లీట్ గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్దాము రండి. ప్రస్తుతం మనతో పాటు రాకేష్ వాళ్ళ ఆవిడ గారు కూడా ఉన్నారు. సో మనం అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, చెప్పండి అసలు ఏమైంది? మేడం. ఫస్ట్ టీకా వేయించినాము. అంటే 29th బుధవారం రోజు టీకా వేయించినాము. 29th బుధవారం రోజు హెల్తీగానే ఉంది పాప కాబట్టి టీకా థర్డ్ డోస్ ఇది. టీకా వేయించినాము. వేయించిన తర్వాత పాలు తాగింది, బాగానే ఉంది. ఈవినింగ్ 2:33 అట్లా ఫీవర్ స్టార్ట్ అయింది. అయితే జ్వరం వస్తుంది, ఎట్లా ఫీవర్ వస్తుంది కాబట్టి సిరప్ వాడాలి, సిరప్ వాడితే తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు. అదే సిరప్ మేము వాడినాము. అయితే అట్లనే కంటిన్యూగా 3 days ఫీవర్ వచ్చింది. మ్యాక్సిమం 3.5 days ఫీవర్ వచ్చింది. ఫీవర్ తర్వాత అది మరి జ్వరం అట్లనే వస్తుంది అని కాల్ చేసి అడిగితే అది సిరప్ వాడండి, దాని ప్రభావం ఉంటుంది కదా, డోస్ ఏదైతే డోస్ ఇచ్చినామో కదా దానివల్ల జ్వరం వస్తుంది ఖచ్చితంగా. ఫస్ట్ 2 టీకాలప్పుడు జ్వరం వచ్చింది, తగ్గింది. చాలా మందికి పిల్లలకి డోస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జ్వరం వస్తుంది. ఇప్పుడు పాప ఎన్ని మంత్స్ ఉండొచ్చు? ఇప్పుడు 4 months అప్పుడు టీకా ఇచ్చారు. థర్డ్ టీకా ఇది. థర్డ్ టీకా ఫస్ట్ సెకండ్ ఎప్పుడు ఇచ్చారు? 45 days కి ఒకసారి, మళ్ళీ 3 months లో ఒకసారి, తర్వాత ఇప్పుడు 4th month ఎండింగ్ లో 29th. ఇప్పుడు టీకా ఎక్కడ, ఏ హాస్పిటల్ ఇప్పించారు? అంటే ఇక్కడ గవర్నమెంట్ సెంటరే, అంటే అంటే సబ్ కేర్ సెంటర్ అని అక్కడ బస్ స్టాప్ లో అక్కడ లోపలికి అక్కడ పెట్టేసారు. అంటే ప్రతి ఒక్కరికి అక్కడనే ఇస్తారు. ఈమె మా పెద్ద పాపకి కూడా అక్కడనే ఇప్పించినాము. 2 పాపలు. ఈమె పెద్ద పాప 4 years, చిన్న పాప ఇప్పుడు 4 months. అయితే టీకా ఇప్పించినాము. టీకా ఇప్పించిన తర్వాత సెకండ్ టీకా వరకు బాగానే ఉంది. తర్వాత కూడా ఆమె హెల్తీగానే ఉంది, ఆమెకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. లేదు. నేను డిష్ వర్క్ లో డిష్ ఇంటర్నెట్ చేస్తున్నాను నేను. అయితే ఇట్లా ఆ రోజు ఇట్లా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే అది యాక్చువల్గా జ్వరం రాలేదు, ఆమెకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము అశ్విన్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు ఏంటంటే డౌట్ చెప్పారు అంతే. ఖాళీ ఇట్లా మాకు స్కానింగ్ చేసి మంత్లీ స్కానింగ్కి వెళ్తాం కదా ప్రెగ్నెన్సీ అప్పుడు స్కానింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఒక హోల్ లాగా అనిపిస్తుంది మాకు, డౌట్. ప్రెగ్నెన్సీ టైంలో అయితే బేబీకి కొంచెం హోల్ లాగా అనిపిస్తుంది హార్ట్ లో. మీరు కన్ఫర్మ్ చేసుకొని మీకు ఏదైనా డౌట్ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా మరి కనుక్కోవాలనుకుంటే వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తాము. మరి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి ఒకసారి, ఎందుకైనా మంచి చిన్న పాప కదా అని చెప్పేసి మేము కరీంనగర్ వెళ్ళి పెటల్స్ హాస్పిటల్కి వెళ్ళి, అంటే అక్కడ హార్ట్కి స్పెషలిస్ట్ అన్నట్టు చిన్న బేబీస్కి. అయితే అక్కడికి వెళ్ళి స్కానింగ్ తీపించుకున్నాము, బాగానే ఉంది, దీంట్లో మరక లాంటిది ఏది లేదు అని చెప్పేసి అన్నారు. బాగానే ఉందని చెప్పేసి అంటే 9th month వరకు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ స్కానింగ్ చేయించుకొని క్లియర్ అయిన తర్వాత సివిల్ హాస్పిటల్లో నేను నార్మల్ డెలివరీ అయినా. అప్పుడు బేబీ బాగానే ఉంది, హెల్తీగానే ఉంది. 3.5 kgs పుట్టింది. 3.5 kgs పుట్టింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే చెప్తుండే కదా అక్కడ. పుట్టిన తర్వాత అంటే మీరు నార్మల్ డెలివరీ అయిందని చెప్పేసి అన్నారు. పుట్టిన తర్వాత బేబీ బాగానే ఉందా, అంటే యాక్టివ్ గానే ఉందా? యాక్టివ్ గానే ఉంది. ఆమె ఇంజెక్షన్ కి వేయించే కంటే ముందు దాకా కూడా బాగానే ఉంది. ఏదైతే వ్యాక్సిన్ అయితే పడిందో ఆ రోజు నుంచి కొంచెం డల్ గా స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ వ్యాక్సిన్ అక్కడ పడింది. ఫస్ట్ పుట్టిన తర్వాత ఒకటి వేస్తారు కదా, అది అక్కడనే వేసారు. టీకా ఇట్లా ఇస్తారు కదా వాళ్ళు, అక్కడనే అయిపోయింది అది. తర్వాత 45 days కి అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తుంది కదా మంత్లీ, ఆ టీకాస్ అప్పుడు ఇక్కడ ఇప్పించినాం. సెకండ్ డోసు, థర్డ్ డోసు ఇక్కడ పడింది. ఫస్ట్ టీకా అనేది సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ పడింది. గవర్నమెంట్ లోనే నేను డెలివరీ అయినాను కాబట్టి వెంటనే ఒకటి పుట్టిన వెంటనే ఇస్తారు కాబట్టి అది దాంట్లో ఇచ్చారు అనమాట.
దీన్ని బట్టి వీళ్ళు ఏమంటారు, సోషల్ మీడియాలో పాపని ఇంకా పూడ్చిపెట్టడం కాలేదు, అప్పటి వరకు ఇంకా ఎలాంటి కార్యక్రమం కాలేదు. కాకముందు గుండె వ్యాధితో పాప మరణించింది, అదేదో ఎండ దెబ్బ వల్ల ఎండబడకు పాప చనిపోయింది. మమ్మల్ని అడిగింది లేదు, ఎవరు మమ్మల్ని చేసింది లేదు. కాదమ్మా, ఇప్పుడు ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ టైంలోనే బేబీకి హార్ట్ లో హోల్ ఉంది అని చెప్పేసి అన్నారు స్కానింగ్ లో. కానీ మీరు పుట్టిన తర్వాత మళ్ళీ ఎందుకైనా మంచిది, మాకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఇలా చెప్పారు కాబట్టి డెలివరీ అయిన తర్వాత పాపను ఒకసారి స్కానింగ్ చేయించలేరా? మేడం 9th monthకే మేము ఆల్రెడీ 9th month లో కూడా మేము లాస్ట్ టైంలో ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాము. పాపకి ఎలాంటి ఇష్యూస్ లేవు, పాప బాగుంది, హెల్తీగా ఉంది. పాపకి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఏదన్నా మేము నెగ్లిజెన్స్ ఎందుకు చేస్తాము, ఏదన్నా అవసరం ఉంటే మేము చెప్పగలుగుతాం కదా. 99% పాపకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి స్కానింగ్ లో ఇచ్చాడు మేడం. ఇచ్చిన తర్వాత సిద్దిపేట హాస్పిటల్ తీసుకెళ్ళాం, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. 21st డే ఉంటుంది కదా, 21st డే అయిపోయిన తర్వాత చిన్న పాపను పెద్ద పాపని ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు మాకు పెటల్స్ హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్స్ కూడా చూపించాం. అక్కడ చూపిస్తే ఆ రిపోర్ట్స్ని బట్టి సార్ మాకు కూడా ఇట్లా చెప్పారు, మరి అప్పుడు మరి ఏమైనా డౌట్ ఉందా చెప్పండి అంటే ఆ రిపోర్ట్స్ బట్టి ఏం లేదని చెప్పేసి అని ఆల్రెడీ ఇచ్చారు కదండి, అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఇది అంత ఎందుకు అండి అని చెప్పేసి అని వాళ్ళు కూడా అన్నారు. అంటే సరే డాక్టర్ అని చెప్పేసి అని వాళ్ళకి ఏదైనా అంటే D3 అటువంటి సిరప్లు ఇచ్చారు, ఈమెకి ఇచ్చారు. ఈమె కూడా చూపించిన ఈమె ఏంటంటే కొంచెం వెయిట్ కొంచెం తక్కువ ఉంది, ఫుడ్ కొంచెం తినడం మారం చేస్తుంది తినకుండా, అట్లా అని చెప్పేసి అని ఆమెని చూపిద్దామని అక్కడ బాగా చూస్తారంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా చూపించినాం పాప విషయంలో. అటువంటి నెగ్లెసీ పాప వాళ్ళ చూసింది అటువంటిది ఏం లేదు. బయట చెప్పుకోవాలి గుండె సంబంధిత వ్యాధు అది ఇది అని చెప్పేసి అని ఏవో రాశారు. నాకు మా పాప నేను బయటికి వెళ్తే చెప్పలేకపోతున్నాను, నన్ను అడుగుతారు 10 మంది. కానీ ఇప్పుడు పాపని చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టిన తర్వాత అంటే పాపకు జ్వరం ఫస్ట్ టీకా వేసిన తర్వాత సెకండ్ టీకా వేసినాక ఆల్మోస్ట్ జ్వరం వస్తుంది, థర్డ్ టీకా కూడా జ్వరం వస్తుంది. కానీ మీరు అంటే కంటిన్యూగా జ్వరం తగ్గకపోయేసరికి మరి హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అట్లాంటి ఆలోచన ఏమి రాలేదా? హాస్పిటల్ కానీ అంటే హాస్పిటల్కి వెళ్దామని అంటే వాళ్ళు ఇచ్చిన సిరప్ వాడమని చెప్పేసి అని ఒకటి చెప్పారు. ఇంకా వేరే సిరప్ టీకా ఇచ్చిన తర్వాత అంటే జ్వరం తగ్గట్లేదు, జ్వరం వస్తుందని చెప్పేసి అని పర్టికులర్గా ఇన్ని రోజులు జ్వరం వస్తుంది అనేది ఒకటి చెప్పలేరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వచ్చిర్రు వాళ్ళు ఏంటంటే కాల్ చేసారు, ఒకరోజు కాల్ చేసారు, ఈరోజు టీకా ఇస్తే ఈరోజు ఈవినింగ్ వచ్చిర్రు అన్నాడు. తర్వాత థర్డ్ రోజు అంటే జ్వరం వచ్చి ఇంకా 3 రోజులు అవుతుంది. అయితే అంతకుముందు 2 days 2.5 days ఉండే టీకా ఇచ్చినప్పుడు. అయితే సరే తగ్గుతుంది కదా అని చెప్పేసి అని మేము ఊరుకున్నాం. ఇంకా వేరే సిరప్ ఏం వాడద్దు అన్నారు, అదే సిరప్ వాడాలి, టీకా ఇచ్చినప్పుడు వేరే సిరప్ వాడంటే సరే మేడం అని చెప్పేసి అని మేము కూడా అదే సిరపే వాడాము. అయితే వాళ్ళు కూడా వచ్చి చూడండి మరి అని చెప్పేసి అని మాట్లాడారు. అంటే సరే అని చెప్పేసి అని చూస్తున్నాం మేడం. ఒక్కరోజు వచ్చింది ఆశా వర్కర్ వచ్చింది. ఆశా వర్కర్ వచ్చి చూసింది, అంటే బేబీని కూడా ఇట్లా టచ్ చేయలేదు, టచ్ చేయకుండానే కొంచెం ఆ సిరప్ వాడండి అని చెప్పేసి అని చెప్తే సరే అని చెప్పేసి అదే వాడుతున్నాము. ఇట్లా అవుతుందని కూడా మాకు తెలియదు. అయితే సరే అని చెప్పేసి అని మళ్ళీ వేరే సిరప్ ఇప్పుడు నేను తీసుకొచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్తా, అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తా, లేకపోతే మేడం ఇట్లా మా పాపకి జ్వరం వచ్చిందని చెప్పేసి అని చెప్తా కావచ్చు. చెప్పిన తర్వాత ఏమైపోతుంది, ఇప్పుడు వేరే సిరప్ వాడితే మమ్మల్ని అంటారు, అవును మీరు వేరే సిరప్ ఎట్లా వాడారండి, అప్పుడు మీ పాపకి రియాక్షన్ అయ్యి చనిపోయింది, ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి అన్ని రూమర్స్ మళ్ళీ నా మీదకి వస్తాయని అటువంటి సిరప్లు ఏం వాడలేము. వాడకపోయేసరికి అంటే అవిదే వాడినాం, వాడు ఇచ్చింది ఏం వాడలేమండి, అది జరిగింది. సో ఏడుస్తున్నారు, తల్లికి ఇవి చాలా బాధ ఉంటుంది. సో అసలు చిన్న బేబీ 4 నెలల పసికందు అంటే అది చాలా దారుణమైన విషయము. అసలు ఏడవకండి. లేకపోతున్నాను మేడం, అసలు ఇది నేను 9 నెలలు మోసి, కానీ అసలు నేను ఈ బాధను అసలు తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నాలాంటి బాధ ఇంకొకరికి ఎవరికి రావద్దని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చినాను మేడం. అంటే ఇది పూడ్చిపెట్టిన తర్వాత కూడా నాకు ఎంత మట్టుకు కరెక్ట్ అని నాకు అనిపించలేదు. కానీ నా పాపకు జరిగిన అన్యాయం ఇంకొక పాపకు జరగవద్దు, ఇంకొక తల్లిదండ్రికి అలాంటి బాధ రావద్దు అనే ఉద్దేశంతోనే మేము అట్లా పూడ్చిపెట్టిన తర్వాత కూడా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినాము. రీజన్ ఏంటిది అనేది మాకు ఖచ్చితంగా తెలియాలి. మేము టీకా వల్లనే అనుకున్నాం, ఎందుకంటే బేబీకి వెనకాల రియాక్షన్ అవుతుందని చెప్పేసి అన్నారు. రియాక్షన్ అవుతుందని చెప్పేసి అంటే బేబీకి మొత్తం పూడ్చిపెట్టే ముందు తల్లిదండ్రులు వెళ్ళొద్దు అంటే మేము ఇంట్లోనే ఉన్నాము. వెళ్ళిన వాళ్ళు మా చుట్టాలు వాళ్ళు వెళ్తారు కదా,
అంటే చుట్టాలు వాళ్ళు, రిలేషన్స్, బయట ఫ్రెండ్స్ ఇట్లా వెళ్తారు కదా, వాళ్ళు చూసి మాకు చెప్పారు అన్నట్టు. వెనకాల వీపు మొత్తము కమిలిపోయింది, ఎర్రగా కమిలిపోయింది, ఎక్కడ ర్యాషెస్ లాగా వచ్చినాయి. అంతకుముందు స్నానం నేను చేపిస్తాను, ఇంట్లో ఎవరు లేరు, అత్తమ్మకు పెరాలసిస్ వచ్చింది, మామయ్య ఇంకా ఇక ఆయన ఏం చేయలేడు కదా, ఇక నేను ఒక్క ఆమెనే ఉన్నాను కాబట్టి నేనే చేపించుకుంటాను స్నానము. కాబట్టి నేనే చేపించుకున్నాను. అప్పుడు బాగానే ఉన్న పాప చనిపోవడంతోనే అసలు అట్లా రియాక్షన్ రావడం ఎంతవరకు కరెక్ట్. కాబట్టి మాకు ఇంకా ఖచ్చితంగా టీకా వల్లనే అని ఖచ్చితంగా నమ్ముతున్నాం మేము. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాము, ఆ పరిస్థితి ఎవరికి రావద్దు, ఖచ్చితంగా ఎవరికి రావద్దు అనే ఆలోచనతోనే మేము ముందడుగేసి ఆ ప్రయత్నం చేసినాము. దీనివల్ల అయినా కొంచెము వాళ్ళకు జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులైనా వాళ్ళైనా ఇంజెక్షన్ ఇచ్చే ముందైనా కొంచెం ఆలోచిస్తారు. మాలాంటి క్షోభ ఇంకొకరు అనుభవించొద్దు. ఎందుకంటే ఇది జీవితాంతము నరకం అనుభవించాలి. అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంచుకొని, వాళ్ళ బర్త్డే అయినా 21st డే అయినా వాళ్ళ పిక్స్ చూసి కొన్నిసార్లు అయితే బ్రతికెందుకు అనిపిస్తుంది. అసలు ఏడ్చి గుండెలో నొప్పి వస్తుంది నాకు. నా వల్ల వీళ్ళిద్దరు ఏమైపోతారు, నాకు ఒక ఫ్యామిలీ అనేది ఉంది, వీళ్ళ ఏమైపోతారు అసలు. కానీ పాప చనిపోయిన తర్వాత మరి పూడ్చి అంటే అంతకంటే ముందే మీరు అంటే పంచనామా చేయండి, డౌట్ వచ్చి మీరు అంటే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరా? చనిపోయిన తర్వాత బయటకు తీయాల్సిన అవసరం ఏముంది? ఫస్టే మీరు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు కదా. అంటే ఫస్టే ఇవ్వలేరు అని అంటే ఓకే, ఒప్పుకుంటా నేను దానికి. అది తప్పే. అంతా నాకు గైడ్ చేసేవాళ్ళు అంటే ఇవాళ చెప్తురు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు, ఆ బాధ మీకు ఉండాలి అంటే మా బాధ మాకున్నది. అయితే ఈ పక్క వాళ్ళు కూడా అదే రోజు పక్క గల్లీలో ఒక అతను చనిపోయాడు. వాళ్ళు వచ్చారు, పెద్ద మనుషులు ఉంటారు కదా, వచ్చి పాప ఇట్లా చిన్న పాప కదా, ఏదైనా ఉంటే కార్యక్రమం మార్నింగ్ చేసేసేయాలి, తొందరగా కానివ్వండి, ఇలా వాళ్ళు చనిపోయారంట, వాళ్ళు వస్తారు అక్కడికి, ఒకటే దగ్గరికి వస్తారంట అక్కడ ఆ కార్యక్రమం. కానీ చెప్పేసి అని ఉంచొద్దు, ఎక్కువసేపు ఉంచొద్దు అని చెప్పేసి అని అయితే కార్యక్రమం ఇక మాకు చెప్పేవాళ్ళు ఏం లేదు. నేను ప్రతి ఒక్కరికి ఇంటికి మా రిలేషన్స్ అయినా ఫ్రెండ్స్కి అయినా ఎవరికైనా టీ కావాలని అని చెప్పేసి అని చెప్పిన నేను. అటువంటిప్పుడు కూడా వాళ్ళు నాకు ఇట్లా చేద్దామని చెప్పేసి అని ధర్నా చేద్దాము, అది చేద్దాం అని చెప్పేసి అని ఎవరు అనలే. అటువంటి ఇక మాకు థాటే రాలేదు, యాక్చువల్గా థాట్ రాలేదు. సరే ఏదైనా ఉంటే తర్వాత లీగల్గా వెళ్దాం అని. ఇప్పుడైతే చేసే కార్యక్రమం అని ఇక తర్వాత నాకు అనిపించింది, వాళ్ళు వచ్చినాక కూడా ఇట్లా వీపులో రాషెస్ వచ్చినాయి అది అని చెప్పేసి నాకు చెప్పారు. నేను కనీసం ఒక వీడియో నా ఫోటో నన్ను ఏదైనా ఉంటే తీసుకురండి అంటే ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి అని తీయనేలేరు, ఆ వీడియో తీయనేరు, ఫోటో గిన్నె తీయనేరు. లేదండి, మొన్న యాక్చువల్గా పాప చనిపోయిన రోజు ఇక్కడ వీడియో గిన్నె తీయని అంటే తీయమని చెప్పిన నేను. పాపని కూర్చోపెట్టేటప్పుడు ఒక వీడియో నన్న ఫోటో నన్ను తీయండి అని అంటే వాళ్ళు ఇక వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి తీయలేకపోయారు. సరే అయింది ఏదో అయిపోయిన తర్వాత నేను తెల్లారి మార్నింగ్ డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళాను, కలెక్టరేట్కి కూడా వెళ్ళాను, కలెక్టర్ గారికి ఇచ్చాను పిటిషన్, ఎలా అయితే అలా అని చెప్పేసి అని కలెక్టర్ దాకా వెళ్ళాను. కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాతనే పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ తీసుకున్న తర్వాతనే పంచనామా అనేది చేశారు. చేసిన తర్వాత ఇంకా రిపోర్ట్స్ అనేది రాలేవు. వచ్చిన తర్వాత ఇక అవి ఎట్లా వస్తాయి, మా నెగ్లెన్సీ అంటారా, మేము వేసింది ఒక గవర్నమెంట్ మీద, మా బాధ ఉన్నది, మాకు రీజన్ అనేది తెలియాలి. మా పాప ఎలా చనిపోయింది అని అంటే నేను కూడా ఇప్పుడు మీరు అడిగారండి, నేను చెప్పాలి, నేను ఆన్సర్ అనేది. అంతేగాని ఇప్పుడు నాకు కూడా తెలియాలి కదా, నేను టీకా అని చెప్పేసి నేను అంటున్నా. ఆ రిపోర్ట్స్ ఎట్లా వస్తాయి అనేది చూద్దాం. ఇక నాకు ఆపోజిట్గా వస్తాయా లేకపోతే నా దగ్గర టీకా వల్ల వస్తాయా అనేది చూద్దాం. కానీ మీకు ఇదంతా డౌట్ ఉన్నప్పుడు, టీకా వల్లనే పాప చనిపోయిందని డౌటే ఉన్నప్పుడు ఎవరిని పూడ్చిపెట్టొద్దు, పాపం గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతనే అట్లా చేద్దాం ప్రాసెస్ అని చెప్పేసి మీకు ఎందుకు అనిపించలేదు అని అంటే మా బాధలో మేమే ఉన్నాం. మాకు అంటే చెప్తున్నా కదా మేడం, మా బాధలో మా పాప నేనేమో కలలు కాను, మనం ఆ స్కూల్ వేద్దాం, ఇట్లా వేస్తాం, ఇప్పుడు మన స్కూల్కి పంపించాలి, పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపించాలి, ఇట్లా అని చెప్పేసి నేను ఏదో కలలు కాను. మా చిన్న పాప నేను తెల్లారి మార్నింగ్ 5:30 లోపు ఇలా అయిపోతుంది అని చెప్పేసి అని నేను అస్సలు కూడా అనుకోలేదు. ఆ టైంలో మా బాధలో మేమే ఉన్నాం. మాకంటే మా బ్రదర్ కామరేడ్లో ఉంటాడు, ఆయన కూడా కొంచెం లేట్ వచ్చాడు ఆ రోజు. ఏమైందిరా అది అని చెప్పేసి అని ఇట్లా అనేసరికి ఇట్లా అయిందని చెప్పిన నేను, అన్న కూడా చెప్పిన, రేపు పామారా అని చెప్పేసి అని ఒక్క వాళ్ళు
నాకు కొంచెం ఏదైనా సపోర్ట్ ఇట్లా ఇస్తే మాత్రం నేను అప్పుడే చేస్తాను కావచ్చు ఏమన్నా. మా డాడీ ఉన్నాడు కానీ మా డాడీ ఉన్నాడు అంటే ఇక్కడనే ఉంటాడు. మా డాడీ అంటే మా డాడీ అంతే ఏజ్డ్ పర్సన్. మా మమ్మీ ఉన్నది కాబట్టి నాకు హెల్త్ బాగాలేదు అని అంటుంది. ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు పెద్ద మనుషులు అట్లా వాళ్ళు కూడా మరి ఎట్లా చనిపోయిందని చెప్పేసి దీని కొంచెం ఎంక్వైరీ చేద్దాము, ఇప్పుడే ఈ ప్రాసెస్ ఎందుకు చేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఎవరైనా మీకు ఎవ్వరు కూడా ఎటువంటిది ఏం లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళరా అని చెప్పేసి అని చూసుడుతోటే మేము ఆల్రెడీ వెళ్ళిపోయినాం, హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. మా అంతలో మేము ఏదో కన్ఫర్మ్ చేసుకుని పాప అదైపోయింది అని చెప్పేసి లేదు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అశ్విన్ హాస్పిటల్ అని చెప్పేసి అని ఉంటుంది. అశ్విన్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ అయితే ఇట్లా కళ్ళు ఇట్లా పైకి చూస్తున్నట్టు చూస్తుంది పాప. తీసుకెళ్ళిన తర్వాతనే అట్లా చేస్తుంది. అయితే ఇక్కడ ఇంటి దగ్గర ఇట్లా కళ్ళు చూస్తుంది అన్నాడు, కొంచెం చూస్తుంది. మేము ఇట్లా కళ్ళు పైకి చూస్తుంది ఏందని చెప్పేసి అని డౌట్ వచ్చి ఆల్రెడీ హాస్పిటల్కు తీసుకెళ్ళిన తర్వాతనే మరి దారి మధ్యలో అయిందని చెప్పేసి అని డాక్టర్ ఉన్నారు. మీరు కొంచెం ముందు తీసుకొచ్చి మనం చేసేది ఉంటే చేద్దాం కదా అని చెప్పేసి డాక్టర్ అంటే సరే అండి అని చెప్పేసి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా నాకు డాక్టర్ కూడా టీకాతోనే అయింది, ఇలా అయింది అలా అయింది అని చెప్పేసి అని ఏం చెప్పలేరు. హాస్పిటల్ చూపించుకున్నప్పుడు మరి అటు నుంచి అంటే కొంచెం పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే బాగుంటుండే కదా, ఇప్పుడు మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? అక్కడికి వెళ్ళిన తర్వాతనే అక్కడ చనిపోయింది మీ పాప అనేది అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ చూస్తుంది ఇంట్లో, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంట్లో చూస్తుంది, ఇట్లా కొంచెం ఇట్లా ఇట్లా కన్ను పైకేసి చూస్తుంది అన్నట్టు. చూస్తే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత దారి మధ్యలో అయింది, చనిపోయినట్టుంది, ఇక్కడికి వచ్చే వరకే చనిపోయింది కదా అని చెప్పేసి డాక్టర్ అన్నారు. అట్లా మేము అంటే ఓకే అక్కడ నుంచి ఇంకో హాస్పిటల్ అక్కడనే హాస్పిటల్ చూస్తే మేము తీసుకెళ్దాం కావచ్చు. అక్కడికి వెళ్ళేసరికి అట్లా అయిపోయిందని చెప్పేసి డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ అయినప్పుడు రిపోర్ట్స్ అంటే పాప హెల్దీగానే ఉందని చెప్పేసి రిపోర్ట్స్ ఇచ్చారా? పాప హెల్దీగానే అని చెప్పేసి అంటే గుండె సంబంధిత వ్యాధి అని చెప్పేసి అంటే నేను పెటల్స్ హాస్పిటల్ నుంచి మాకు ఎటువంటి లోపం లేదని చెప్పేసి అని పెటల్స్ నుంచి తీసుకొని వచ్చినాను కరీంనగర్. ఇక్కడ రిపోర్ట్స్ అన్ని ఓకే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదండి అని చెప్పేసి అని కూడా వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. మీరు కూడా తీసుకెళ్ళండి, కాపీది ఏదైనా ఉంటే చూడండి, మీరు కూడా తెలిసిన డాక్టర్ ఉంటే మీరు కూడా చూడండి. నేను పాప విషయంలో నెగ్లెక్ట్ చేసిన అది అని చెప్పేసి అంటే నేను కరీంనగర్కి వెళ్ళి 15,000 ఖర్చు పెట్టుకొని నేను ఇక్కడ చెన్నై కూడా పంపించారు. అవి రావడానికి కూడా 10 days పడుతుంది అని చెప్పేసి అని అన్నారు. సరే అని చెప్పేసి వెయిట్ చేసిన తర్వాతనే వాళ్ళకి కూడా చూపిస్తాను. నేను ప్రైవేట్లో ఎక్కడ అశ్విన్ హాస్పిటల్ చూపించుకుంటాను, వాళ్ళకి కూడా ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన, నేను గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సబ్మిట్ చేసిన. ఓకే అన్నారు. పాపకి ఒక హోల్ ఉన్నది, ఇంకా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నది అది అని అన్నప్పుడు ఫస్ట్ టీకా ఇచ్చినప్పుడే ఏదన్నా వస్తుంది రిజల్ట్ అనేది. లేదు, ఫస్ట్ టీకా బాగానే ఉంటుంది, సెకండ్ టీకా బాగానే ఉంటుంది, థర్డ్ టీకాకు ఏమైతుంది అంటే ఇది వాళ్ళు ఆడుతున్న ఏదో గేమ్ సంథింగ్ అంటే నెగ్లెన్సీ. ఇక మొత్తం గవర్నమెంట్ మీదనే, వాళ్ళు చూసుకోలేరు. ప్లస్ మళ్ళీ మేము వాళ్ళ వాడింది మొన్న డిఎం వచ్చి ఆఫీస్ నుంచి మా పాప చనిపోయిన తెల్లారి అంటే నేనే వెళ్దాం అనుకున్నా. ఆ రోజు కౌంటింగ్ ఉండే, థర్డ్ రోజు చనిపోయింది, ఫోర్త్ రోజు కౌంటింగ్ ఉండే. ఫోర్త్ రోజు కౌంటింగ్ ఉంటే ఇక అక్కడికి వెళ్దామని మీ దగ్గరికి వద్దాం అనుకున్నా అండి, కలెక్టరేట్ నుంచి వచ్చినామని అంటే నేనే వద్దాం అనుకున్నా అండి, మీరు వచ్చారంటే సరే కూర్చోండి అని చెప్పేసి ఇట్లే కూర్చొని అడిగారు ఏమైంది ఎలా చనిపోయింది అని చెప్పేసి అంటే చెప్పాను వాళ్ళకి 100% అయితే టీకాతోనే చనిపోయింది మా పాప. అంతకుముందు అంటే చాలా యాక్టివ్గా ఉండే, మీకు ఫోటోలు చూపించమంటే ఫోటోలు కూడా చూపిస్తా, అంతకుముందు ఎలా యాక్టివ్గా ఉన్నాయని చెప్పేసి అని కూడా చెప్పిన. అంటే సరే అండి, అంతకుముందు ఏమైనా సిరప్ ఏమైనా వాడారా, ఏమైనా చేశారా అని చెప్పేసి వారా. ఏం సిరప్ వాడలేదు, మీరు ఇచ్చిన పారాసిటమాల్ అని చెప్పేసి అని ఒకటి ఇచ్చారు, అదే సిరపే వాడాలి, ఇంతకు మించి ఇంకా వేరే ఏది వాడలేదు. మీరు ఏమేమైంది అని అంటే ఇట్లా జ్వరం వచ్చిందండి, ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు మరి మీరేం చేశారంటే 6 hours ఒకసారి ఇంత 4.5 ml వాడమని చెప్పేసి అని మా వైఫ్ చెప్పారంట. అదే వాడింది ఆమె, అంతకు మించి వేరే సిరప్ ఏమైనా వాడితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని. యాక్చువల్గా నేను ఆ రోజు వెళ్ళలేను, వేరే వర్క్ ఉండే. ఆమెనే వేయించుకొని వచ్చింది, ఆమె బేబీ మొత్తం కేర్ తీసుకునేది ఆమెనే అదే వాడింది, ఇంకా వేరే సిరప్ ఎటువంటిది కూడా వాడలేదు. వాళ్ళు ఇంకోటి ఏంది, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్క క్యాప్ ఈరోజు సీల్ అనేది ఇప్తాం కదా, సీల్ అనేది ఓపెన్ చేస్తే అది 3 days కంటే ఎక్కువ వాడద్దు అని చెప్పేసి అని ఆ రోజు చెప్తున్నారు. ఇంతకుముందు ఫస్ట్ డోస్ ఇచ్చినప్పుడు కూడా నాకు మా పాపకి చెప్పలేరు, చిన్న పాపకి చెప్పలేరు. మేము ఇంతకుముందు కూడా గవర్నమెంట్లో ఇప్పించినాం, పెద్ద పాపకైనా చిన్న పాపకైనా. అప్పుడు చెప్పండి, ఒక సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మా పాపను కోల్పోయిన తర్వాత
మీరు 3 రోజులు అంటే ఒక సీల్ ఇప్పిన 3 రోజుల తర్వాత వాడద్దు అని చెప్పేసి అని మీరు అంటారు. అంటే అప్పుడే మీరు అడగని ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పాప కూడా సేమ్ అట్లాంటి టీకాస్ ఇస్తారు కాబట్టి మనకు ఒక అవగాహన ఉంటది, ఇప్పుడు ఏ టైంలో ఎట్లా ఇవ్వాలి మెడిసిన్స్ అని చెప్పేసి ఒక అవగాహన ఉంటది. సో వాళ్ళు కూడా అలాగే ఉండొచ్చు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు అప్పుడే ఎందుకు క్లియర్ చేసుకోలేరు? అంటే డౌట్ అనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను పెద్ద పాపకి వాడాను. ఇప్పుడు నేను ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన సీల్ ఇప్పి కొంతమంది ఏమో 1 వీక్ వాడతారు, కొంతమంది ఏమో 10 days వాడతారు. అట్లా మేము వాడినాము. అంతకుముందు మాకు తెలియక మేము వాడినాము. మా పెద్ద పాపకి ఏం కాలేదు. అంటే మొన్న వచ్చి మీరు 3 days కంటే ఎక్కువ వాడద్దు చిన్న పాపకి అది అని చెప్పానంటే, మరి మాకు ఏఎన్ఎంలు ఎందుకు చెప్పలేరు? ఇక్కడ డాక్టర్లు ఉండేవాళ్ళు డాక్టర్లు ఎందుకు చెప్పలేరు? మేము చూసేది ఏంటంటే, మేము అంతో ఎంతో కొంచెం చదువుకున్నాము. నేను ఎక్స్పైరీ ఎప్పుడు ఉన్నదనేది చూస్తాం ఎవరైనా. ఇది 2025లో ఉందంటే ఓకే ఎక్స్పైరీ ఉందని చెప్పేసి అని మేము అదే అంతే చూస్తాం. కానీ 3 days వాడాలి, ఇది 4 days వాడాలి అది అని చెప్పేసి అని మీరెందుకు చెప్పట్లేదు? ఎక్కువ ఏఎన్ఎం అయినా ఆశ అయినా ఇక్కడ ఉండే మెడికల్ వాళ్ళైనా వాళ్ళు కూడా చెప్పాలి కదా మాకు. ఫీవర్ ఇన్ని రోజులు వస్తుంది అని చెప్పేసి అని కూడా చెప్పాలి. అంటే మొత్తం వాళ్ళ పైననే పెట్టుకొని ఇప్పుడు మా బేబీ అంటే మా పాప కోల్పోయిన తర్వాత ఇది 3 days వాడాలి, 4 days వాడద్దు తర్వాత కరెక్ట్ అది కాదు. అది లేదంటే ఇంతమంది మేము మీకు ఇంతకుముందు మీ పాపతో కూడా ఇచ్చాం కదా టీకా, ఆమె హెల్తీగానే ఉన్నది కదా అంటే, అంతకుముందు కూడా ఇదే ఎల్లారెడ్డిపేట మండల్లో ఇక్కడ కురుట్లపేట అని చెప్పేసి అని విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో 5 మందికి ఇస్తే అక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. ఒక పాపను ఎవరో చనిపోయింది. అంటే రియాక్షన్ అనేది అప్పుడు ఉంటుంది కావచ్చు. కొంతమంది బాడీ తట్టుకుంటుంది, కొంతమంది బాడీ తట్టుకోదు అని చెప్పేసి అని నేను కూడా చెప్పాను. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అంతకుముందు ఒక పాప మొన్న కామారెడ్డిలో కూడా చనిపోయారు. చూశాను, నేను కూడా న్యూస్ చూస్తూనే ఉంటాము, వస్తూనే ఉంటాయి అది. అంటే అవును 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 మేము కూడా చూసాము కదా మేడం అని చెప్పేసి అని వాళ్ళు కూడా అన్నారు. సార్ అది జరగదు. పాపని ఇప్పుడు ఇంకా ఏమేమి హాస్పిటల్ చూపించారు? అవి ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? అంటే ఏ హాస్పిటల్ మీరు తీసుకెళ్లారు, ఏమేమి చెకప్లు చేయించారు అని చెప్పేసి రిపోర్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ నేను రిచ్ హాస్పిటల్ అని చెప్పేసి అని సిద్దిపేటలో చూపించాను. రిచ్ హాస్పిటల్ నుంచి నాకు చూపించింది. థైరాయిడ్ టెస్ట్ అయినా ఏమైనా చేసిరా అంటే అవును చేసాము. ఏం చేయలేదండి ఇంకా అంటే అన్ని ఫైల్స్ ఉన్నాయి. రిచ్ హాస్పిటల్లో నాకు వాడిన సిరప్స్ ఇవన్నీ ఉన్నాయి. పాప బాగుంది, హెల్తీగా ఉన్నది, వెయిట్ కూడా బాగానే ఉంది అని చెప్పేసి అని చెప్పారు. ఓకే ఉంది. థైరాయిడ్ ఏమన్నా ఉందా మీ ఇంట్లో వాళ్ళకి అని చెప్పేసి అని కూడా అడిగారు. థైరాయిడ్ కానీ ఏం లేదు సార్ అంటే ఒక చేపిద్దాం అంటే ఓకే అండి దాన్ని కూడా రెడీ అని చెప్పేసి అని థైరాయిడ్ కూడా టెస్ట్ కూడా చేపించాము. థైరాయిడ్ కూడా అటువంటిది ఏం లేదు, పాప బాగా హెల్తీగా ఉంది. ఉన్నాయి రిపోర్ట్స్ మా దగ్గర. చెకప్స్ వాడ రిచ్ హాస్పిటల్ అని చెప్పేసి సిద్దిపేట. ఇది ఇక పాప ఇక అప్పటి నుంచి ఇక హెల్తీగానే ఉంది. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా మనం ఏమన్నా వెళ్ళేది. మేము ఇక అక్కడ చూపించుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళలేము హాస్పిటల్ కానీ చూపించినాం. ఇది పెటల్స్ హాస్పిటల్ చూశాడు. ఎందుకైనా మంచిది, ఆయన కూడా ఒక డాక్టరే, పాప చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని చెప్పేసి అంటేనే వెళ్ళాం. సార్ మరి సో చూడండి, పెటల్స్ హాస్పిటల్కి వెళ్ళారంట, అంటే కార్డియాలజిస్ట్ వెళ్ళారంట, బాగానే ఉంది అని చెప్పారంట. సో ఇవైతే వాళ్ళకైతే ఇచ్చిన మెడికల్ రిపోర్టు. సో ఇప్పుడు మీరు ఏం న్యాయం కావాలని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం తరపున ఇప్పుడు టీకా వల్లనే చనిపోయిందని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? న్యాయం అనేది ఇప్పుడు మా పాపని కోల్పోయింది. మా పాపకి ఇప్పుడు వాళ్ళు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ టీకా ఇచ్చారు, వాళ్ళు తీసుకురారు, ఇప్పుడు మేము తీసుకురాము. మొన్న ఇదంతా ఎందుకు చేస్తున్నావు, అప్పుడే చేయాలి కదా అంటే ఓకే నేను దానికి ఒప్పుకుంటాను. నాకు గైడ్ చేసే వాళ్ళు లేరు, ఓకే ఆ రోజు చేయడం తప్పే, ఓకే ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అంటే, నేను బయటకు వెళ్తే అంటే నేను ఇప్పుడు కలెక్టరేట్కి వెళ్తున్నాను. నేను బయటకు వెళ్తే బైక్ ఆపి మరీ అడుగుతున్నారు మీ పాప ఎలా జరిగింది, మా పాప ఎలా చనిపోయిందని నాకు కూడా రీజన్ అని తెలవాలి కదా అండి. అందుకని చెప్పేసి నేను కలెక్టరేట్కి, పోలీస్ స్టేషన్కి, డిఎంహెచ్ ఆఫీస్కి ఇలా కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే సరే అండి దీనిపైన మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి సార్ వాళ్ళు కూడా అన్నారు, చేశారు. మొన్న పంచనామా కూడా చేశారు. రిపోర్ట్స్ అనేది రాలేవు, ఒక 10 days పడుతుంది అని చెప్పేసి అన్నారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నాకు వచ్చినంటే నాకు ఏంటంటే ఏం జరిగింది అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయి ఇప్పుడు నేను ఎదుటి వ్యక్తికి ఆన్సర్ అనేది ఇవ్వాలి.
ఇది అంతేగాని ఇంకా ఏదేదో డబ్బులు ఆశించి మా పాపకు నష్టపరిహారం అని అంటే నేను ఇప్పుడు నేను డబ్బులు తీసుకొని అంటే నేను మా పాప మీద శవం పైన పేలాలు ఏరుకున్నట్టే. నాకు అవసరం లేదు మనీ అనేది. నేను ఎదుటి వ్యక్తికి ఆన్సర్ ఒకటి ఇవ్వాలి, న్యాయం అనేది జరగాలి, అంతే తప్పించి ఇంకా ఏం ఆశించలేము. మాకేం కూడా వద్దు. అంటే మీకు డౌట్ అంటే టీకా వల్లనే చనిపోయింది అని చెప్పేసి మీకు అదో డౌట్ అంతేనా? అంటే దానివల్ల చనిపోయింది కాబట్టి బయటకు వెళ్తే నలుగురు నన్ను నానా రకాలు అంటున్నారు, గుండె వ్యాధి ఉంది కాబట్టి నానా రకాలు అంటారు కాబట్టి ఎట్లా అని చెప్పేసి పంచనామా చేయాలని చెప్పేసి మాత్రమే మీరు అనుకొని మీరు పాపను బయట తీసి పంచనామా చేశారు అంతేనా? అవునండి. ఆలోచించి చెప్పిన మా వైఫ్ కూడా ఇట్లా అడుగుతున్నారు, మరి దేనేం చెప్పమాటవు, లేదండి నేను టీకాతోనే అని చెప్పేసి అని నేను చెప్తాను. కానీ నువ్వు వచ్చిందైతే వేరే వచ్చింది కదా న్యూస్. ఇప్పుడు న్యూస్ నమ్ముతారా నన్ను నమ్ముతారా అని చెప్పేసి అని నాకు కూడా ఒకటి ఉన్నది థాట్. చేపిస్తే ఏమవుతుంది, చేపిద్దాం, అంతా 3 days 4 days అవుతుంది, చేపిద్దాం. కానీ అంటే మా వైఫ్ కూడా చెప్పిన ఇట్లా ఇట్లా మరి ఏమంటావు అని అంటే ఆమె కూడా సపోర్ట్ చేసింది. ఫస్ట్ బాధపడ్డది. బయట వాళ్ళ అనేది ఏమిందంటే మాకు కూడా ఒక రీజన్ అయ్యేది కదా పర్టికులర్ గా. బయట ఎవరో 100 రకాలు అంటారు, వాళ్ళ పైన నేను అది అని కాకుండా చెప్పాను మరి ఏంది మరి నన్ను ఇట్లా అడుగుతారు అని చెప్పేసి అని నేను మరి చేద్దామా మరి చేపిద్దామా మరి ఇట్లా అని చెప్పేసి అంటే ఆమె ఓకే సరే చేద్దాము. మనకు కూడా ఒక డౌట్ అనేది ఉన్నది కదా, ఎప్పటికైనా మనకు మేము అదైపోయేదాకా మేము చనిపోయేదాకా అనేది ఒక డౌట్ అనేది అయితే ఉంటుంది మాకు. చిన్న పాప ఇలా ఎందుకు చనిపోయింది అనేది దాని గురించి అని చెప్పేసి అని మా వైఫ్ అడిగితే ఓకే చేపిద్దామని అంటే పంచనామా చేపిస్తాం. కానీ బయట వాళ్ళు అంటున్నారు కదా, మరి అదేదో డౌట్ ముందే క్లియర్ చేసుకుంటే అయిపోతుండే కదా, అంత చిన్న బేబీని చెప్పారు. గైడ్ చేసేవాళ్ళు అంటే నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. అంటే ఇక గైడ్ చేసుడు అంటే ఎవరు గైడ్ చేస్తారు రాలేదు, థాట్ రాలేదు. నాకు అంత ధైర్యం కూడా అంటే చెప్పాలి. నా బాధ నేను ఆమె బాధ మా వైఫ్ బాధ. ఇప్పుడు ఏమో చేద్దామని చెప్పేసి నా థాట్ రాలేదు. ఇక చిన్న పాప చూసి మేము ఎందుకు అది చేసుకుంటామని చెప్పేసి థాట్ అసలు అనేది రాలేదు. సో చూసారు కదండి, రాకేష్ అండ్ రిషిత వారి మాటల్లో వాళ్ళ బేబీ అయితే మరి టీకా వల్లనే చనిపోయిందా లేకపోతే మరే ఏదైనా ఇతర కారణాలతో చనిపోయిందా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం మాత్రమే మేము పంచనామా నిర్వహించినాము. మేము అంతకంటే ముందే మేము పాపని పూడ్చిపెట్టడం అయితే జరిగింది. మాకు అప్పుడు ఎవరు పెద్ద మనుషులు మాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మేమే చిన్న అంటే నార్మల్ మాకు ఆ బాధలో ఉన్నాం కాబట్టి మాకు అప్పుడు ఆ ఆలోచన రాలేదు. తర్వాత అందరూ బయట చాలా మంది అన్నారు, కొంచెం కొంతమంది ఎండ దెబ్బతోని తగిలి చనిపోయిందని, కొంతమంది గుండె జబ్బుతో అంటే హార్ట్ కి హోల్ ఉండేనట, హోల్తో అట్లా చనిపోయిందని చెప్పేసి అన్నారు. బయటకు వెళ్తే చాలా మంది అదే అంటున్నారు, పేపర్లు కూడా అదే రాశారు. కాబట్టి మాకు కూడా డౌట్ క్లియర్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళకు కూడా నేను ఆన్సర్ చేయాలి కదా, మా పాప ఎలా చనిపోయిందని చెప్పేసి మేము కూడా వాళ్ళకి ఆన్సర్ చేయాలి. కాబట్టి మళ్ళీ పాపకైతే పంచనామా అట్లా నిర్వహించినాము. సో రిపోర్ట్స్ కూడా ఇంకా రాలేదు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా డౌట్ అనేది క్లియర్ అవుతుంది, వాళ్ళకు క్లియర్ అవుతుంది, నాకు క్లియర్ అవుతుంది. కాబట్టి నేను చనిపోయిన పాపని పూడ్చిపెట్టి మళ్ళీ బయటకు తీసి పంచనామాని అయితే నిర్వహించినామని చెప్పేసి అయితే వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. సో వాళ్ళు కూడా బాధలో ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఇంతకుమించి నేను ఎక్కువ ఏం అడగలేను. కెమెరామెన్ రాముతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.